ఫస్ట్ BB9 నామినేషన్స్ అయితే అయిపోయాయి మొన్న. అయితే ఈ ఫస్ట్ నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారంటే చూసేద్దాం ఒకసారి. సంజన గారు ఉన్నారు, రీతు చౌదరి గారు ఉన్నారు, అలానే సృష్టి వర్మ గారు ఉన్నారు, అలానే సుమన్ శెట్టి గారు ఉన్నారు, ఇమాన్యుయల్ గారు ఉన్నారు, తనుజ గారు ఉన్నారు, ఫ్లోరా షైనీ గారు ఉన్నారు, అలానే రాము రాథోడ్ ఉన్నారు. అండ్ ఫైనల్ గా కామన్ మెన్స్ నుంచి అయితే డిమాండ్ పవన్ అయితే ఈ వీక్ నామినేషన్స్ లో అయితే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ 9 మెంబర్స్ కూడా నామినేషన్స్ లో అయితే ఉన్నారు. అయితే మనకి నామినేషన్స్ వెన్స్డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకు ఉండేది 2 days, థర్స్డే అండ్ ఫ్రైడే, ఈ 2 days కాబట్టి ఏమాత్రం ఓటింగ్ వస్తుంది ఏంటి అనేది అయితే నాకైతే తెలియట్లేదు. అందుకని చెప్పేసి ఈ వీక్ ఏమైనా నో ఎలిమినేషన్ వీక్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి నాకైతే అర్థమవుతుంది. మరి మనమే అందరం ఎవరికైతే మన ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఎవరైతే వాళ్ళకి ఓట్లు వేస్తూనే ఉన్నాం కదా ఈ 2 days నుంచి కూడా. మరి మనం వేసిన ఓట్లు వేస్ట్ అయిపోతాయా లేదు అంటే యూజ్ అవుతాయా అనేది మనం వీకెండ్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. సంజన గారు అసలు మైండ్ చాలా బాగా ఆడుతున్నారు అనిపిస్తుంది. ఫస్ట్ రోజేమో మనకి వాష్రూమ్స్ దగ్గర ఆ షాంపూ బాటిల్స్ అని అదని ఇదని చెప్పేసి కొంచెం ఇష్యూ అయితే క్రియేట్ చేసి హౌస్ మేట్స్ అందరినీ కూడా అటెన్షన్ లో ఉంచారు అనిపించింది నాకైతే పర్సనల్ గా. సంజన గారు మీ అందరికి ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ అయితే చేయండి. ఒక రోజేమో వాష్రూమ్స్ ఇష్యూస్ క్రియేట్ చేశారు, అలానే సెకండ్ డేనేమో ఎగ్ తినేసి సైలెంట్ గా తనకేమీ తెలియదు అన్నట్టుగా మంచి స్మైలింగ్ ఫేస్ తో కూర్చొని బయట అయితే ఉండిపోయారు. అయితే తను ఎగ్ తినేసింది కాక ఇద్దరిని, భరణి గారిని అండ్ తనుజ గారిని ఇద్దరిని అయితే ఇరికిచ్చారేమో అనేది నా ఉద్దేశం. ఇరికిచ్చేసినట్టే అనిపించింది నాకైతే. బట్ వాళ్ళైతే తనకి కొంచెం హెల్త్ బాగాలేదు అన్న ఉద్దేశంతో అయితే వాళ్ళిద్దరూ అయితే ఎగ్ ఇవ్వడానికైతే ఒప్పుకున్నారు అనేది అయితే నాకు అనిపిస్తుంది. బట్ సంజన గారేమో నాకు అలా ఏం అనిపించలేదు. వాళ్ళని ఏమైనా ఇరికించడానికే ఎగ్ అలా తినేసి ఉంటారేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్ అది. అయితే మనకి అలా ట్యూస్డే వెన్స్డే ఆ 2 episodes కూడా సంజన గారే మొత్తం అటెన్షన్ అంతా అయితే తన మీదే ఉన్నారు, హౌస్ మేట్స్ మొత్తం కూడా. మళ్ళీ తను ఏమైనా చేస్తారేమో, మళ్ళీ ఏమైనా దొంగతనం చేస్తారేమో, మళ్ళీ ఏమన్నా తెలియక మిస్టేక్స్ ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి అందరి రూమ్మేట్స్ అటెన్షన్ అంతా కూడా సంజన గారి మీదే ఉంది. అయితే సంజన గారు యొక్క అంచనా ప్రకారం ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయిపోతారేమో అనేది నా ఉద్దేశం పర్సనల్ గా. అయితే తను మాత్రం మరి ఈ కంటెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారో లేదు అంటే ఎలిమినేట్ అవ్వడానికి రెడీ అయ్యారో లేదు అంటే టీఆర్పీ రేటింగ్ కొంచెం ఫ్లక్చువేట్ చేయడానికి అలా చేస్తున్నారా ఏందా అనేది అయితే నాకైతే తెలియట్లేదు పర్సనల్ గా. అయితే ఫస్ట్ వీక్ లో నుంచి మనం సంజన గారు ఈ వీక్ ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారు అని అయితే మనకి అర్థమవుతా ఉంది. బట్ ఈ 2 సిచ్యువేషన్స్ వల్ల తన యొక్క ఓటింగ్ పొజిషన్ అయితే పైకి అయితే లీడ్ లో అయితే ఉంది. అలానే లాస్ట్ పొజిషన్ చూస్తే ఫ్లోరా గారు అండ్ సృష్టి వర్మ గారు అయితే లీస్ట్ లో ఉన్నారు. ప్రెసెంట్ ఓటింగ్ చూసుకున్నట్టయితే మన సంజన గారు మాత్రం ఆ 2 ఇష్యూస్ వల్ల అసలుకి ఓటింగ్ అంతా కూడా పై స్టేజ్ కి అయితే వెళ్ళిపోయింది. తన ఓటింగ్ అంతా అయితే తను ఈ వీక్ ఎలిమినేషన్ అయితే అవ్వరేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. లీస్ట్ లో ఉన్న ఫ్లోరా అండ్ సృష్టి వర్మ గారు వీళ్ళిద్దరిలో ఎవరన్నా ఎలిమినేట్ అవుతారేమో అనేది నాకు అనిపిస్తుంది. బట్ అది కూడా ఈ వీక్ ఎలిమినేషన్స్ అనేది ఉంటే కనుక వీళ్ళిద్దరిలో ఎవరన్నా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఎలిమినేషన్ అనేది లేదు అంటే కనుక హ్యాపీగా అందరు 15 members ఈ వీక్ అయితే మంచిగా ఉంటారు హౌస్ లోనే అన్ని. అలానే నామినేషన్స్ అప్పుడు చూసినా సరే ఎక్కువ మంది ఓట్స్ అయితే సంజన గారికి వేసేసారు. ఎందుకంటే తను చేసిన ఇరిటేషన్ వల్ల అవ్వచ్చు, లేదు అంటే భరణి గారిని, తనూజ గారిని వాళ్ళిద్దరిని కూడా ఇరికించేశారు అన్న ఉద్దేశంతో అయినా అవ్వచ్చు. ఏదేమైనా కానీ 2-3 days ఉన్న డిస్టర్బెన్స్ని బట్టి సంజన గారిని ఎక్కువ మంది నామినేషన్స్ అయితే చేశారు. బట్ తను నామినేషన్స్ లో కూడా ఉన్నారు ఈ వీక్. అయితే తను ఈ వీక్ ఎలిమినేట్ అవుతుందా లేదా అనేది అయితే మనమైతే చూడాలి ఈ వీక్. అయితే టోటల్ హౌస్ మెంబర్స్ 14 members కూడా సంజన గారు రియల్ లైఫ్ లో కూడా ఇలానే కన్ఫ్యూజింగ్ గా ఉంటారా లేదంటే ఇప్పుడు కంటెంట్ కోసమే తను అలా చేస్తున్నారా అనేది అందరినీ అయితే సంజన గారు ఒక కన్ఫ్యూజన్ లో పడేశారు అనేది అయితే మనకి క్లియర్ గా అర్థమైపోతుంది ఫ్రెండ్స్.
మీకేమనిపిస్తుంది సంజన గారి గురించి? తను అలా చేయటం కరెక్టా రాంగా అనేది నాకు కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే అది ఒక వర్షన్లో కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఎందుకంటే 14 మెంబర్స్కి అగైనెస్ట్ గా తను ఒక్కటి ఉండడం అనేది, అంటే వాష్రూమ్ షాంపూ బాటిల్స్ దగ్గర చూసినట్టయితే 14 మెంబర్స్ వద్దు అన్నా సరే తను మాత్రం ఖచ్చితంగా పెట్టాల్సిందే అని అయితే ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కింద కామెంట్ చేయండి. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఎగ్ డిస్కషన్ వచ్చినప్పుడు రీతా చౌదరి తీసుకున్న స్టాండ్ అయితే నాకైతే సూపర్ అనిపించింది. అసలు తను అక్కడ చాలా బాగా స్టాండ్ అయితే తీసుకున్నారు. అందరూ గట్టిగా అరుస్తున్నట్టే అనిపించింది నాకైతే రీతా చౌదరి అయితే. ఐ మీన్ తను స్టాండ్ అంత గట్టిగా అయితే తీసుకున్నారనమాట అక్కడ. అయితే మిగిలినప్పుడు ఏదో టైం పాస్గా అటు ఇటుగా ఏదో చిన్న ఆటలు ఆడుకుంటా ఉన్నా కానీ టైం వచ్చినప్పుడు మాత్రం రీతు మాత్రం చాలా మంచి స్టాండ్ అయితే తీసుకున్నారు అనిపిస్తుంది నాకు. మరిన్ని విషయాలు బిగ్ బాస్ హౌస్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సత్య రాకేష్ @VE. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.